హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో లేత మామిడికాయలతో ఒక నెల రోజుల పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి అండి. దీన్ని ఆవకాయ పచ్చడి కూడా అంటారు. సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం. నేను ముందు ఒక 5 మామిడికాయలు మంచిగా నీట్గా కడిగి తీసుకున్నానండి. వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనము మామిడికాయలు వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే చాలా మంది అబ్బా ఇంకా ఎన్ని రోజులా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలా లేకుండా ముందుగానే మనం ఇలా పచ్చడి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తినాలన్న కోరిక కూడా తీరిపోతుందండి, అంత బాగుంటుంది. మామిడికాయ పచ్చడిని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు కదండి. సో ఇప్పుడు నేను వీడియో చూపించిన విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నేను దాంట్లోకి 200 గ్రాముల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దాంట్లో టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి. టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం వేగాక దాంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్ తీసుకోవాలండి, ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కొంచెం వేగాక చూడండి, తెలుస్తుంది మనకి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందామండి. స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం అయితే నేను ఇంట్లో చేసిందేనండి, మనం ప్రిపేర్ చేసుకున్నదే, బయట కొనుక్కొచ్చింది అయితే కాదండి. సో కొంచెం స్పైసీగా ఉంటుంది. మీరు ఒకవేళ కారం తక్కువగా ఉన్నది తీసుకుంటే కొంచెం ఇంకెక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోకి 3 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి దంచి తీసుకున్న పొడి అండి ఇది. సో అందుకని మీరు కూడా ఫ్రై చేసి తీసుకోవాలండి. పచ్చి చేస్తే మాత్రం స్మెల్ రాదండి, చాలా తేడా అయిపోతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ పైన ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోండి.